ఏం చేస్తారన్న? రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్. ఎక్కడ ఏరియా అన్న? విజయవాడ రాణిగారి తోట కృష్ణ. సో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, నెల రోజులు ఉంది. ఈరోజు కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి గద్దె రామ్మోహన్ గారు, వైసీపీ నుంచి దేవినేని అవినాష్ గారు పోటీకి వస్తున్నారు కదా. సో ఇక్కడ ఎవరు వచ్చే అవకాశం ఉందంట? గద్దె రామ్మోహన్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ముఖ్యమంత్రి వయసులో ఉన్నప్పుడే ఆయన ఓటు బ్యాంక్ కానీ ఆయన మంచితనం కానీ అతని అభివృద్ధి కానీ ఆ టైంలోనే ఎమ్మెల్యేగా గెలిచారు. ఇంకా ఇప్పుడు గద్దె రామ్మోహన్ గారి గురించి ఆశలు 100% పెట్టారు. అంటే ఇక్కడ ఏదైతే రిటర్నింగ్ వాల్ ఉందో ఈ రోజు మొత్తం మేమే పూర్తి చేసామని చెప్పి వైసీపీ వాళ్ళు చేస్తున్న ప్రచారం నిజంగా అసలు ఎవరు కట్టారంటారు, ఎవరు ప్రారంభించారంటారు, అసలు ఏం చెప్తారు? రిటైనింగ్ వాళ్ళు యలమంచిల రవి గారు ఉన్నప్పుడే దానికి భూమి శంకుస్థాపన చేశారు. దాని అభివృద్ధికి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నిధులు సేకరించినట్లు గద్దె రామ్మోహన్ గారు కీలక పాత్ర. పూర్తి చేయవలసిన కొంత భాగాన్ని వీళ్ళు పూర్తి చేసి వీళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి వీళ్ళు పూర్తి చేశారు. అంటే ఈ రోజు గద్దె రామ్మోహన్ గారు పేదవాడు మొహం చూడట్లేదు, ఆయన పట్టించుకోవట్లేదు పేదవాళ్ళని ఎవరిని కూడా అని చెప్పి ఆయన మీద విమర్శలు చేస్తున్నారు కదా, ఏం చెప్తారు? ఒక్కసారి తూర్పు నియోజకవర్గంలో ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్తే గద్దె రామ్మోహన్ గారు పేదలకు ఏం చేశాడో ఏం చేయలేదో తెలిసింది. అంతానికి ఉంది ముందు చెప్పొచ్చు, కానీ ఆయన సొంత నిధులతో ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందకుండానే ఆయన సొంత నిధులతోనే ఖర్చు పెట్టిన పేదలకి అభివృద్ధి అది. అంటే ఈరోజు గత 5 ఏళ్ళు కూడా అధికారంలో లేకపోయినా కానీ అంతకుముందు అధికారంలో ఉండి కూడా ఈ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి చేశారంట? గద్దె రామ్మోహన్ గారు అంటేనే అభివృద్ధి అండి. ఆయన ఎక్కడున్నా కానీ స్వలాభం లేని మనిషి, నచ్చలేని నాయకుడు, ఇప్పుడు వరకు కూడా ఎటువంటి అంగరక్షలు లేకుండా ప్రజల్లోకి వెళ్ళిన ఏకైక వ్యక్తి ఆయనే. అభివృద్ధి ఆయనకి తిరుగులేదు. ఇక ఈరోజు దేవినేని అవినాష్ గారు తిరుగుతున్నారు కదన్న, ఈరోజు నేను మంచి చేస్తున్నాను నేనే గెలుస్తానని చెప్పి సవాల్ చేస్తూ ఉన్నారు, ఏంటి అసలు? ఆయన కూడా గతంలో ఎమ్మెల్యే చేస్తే ఆయనకన్నా ఏం చేశాడో ఈయనకన్నా ఆయన ఏం చేశాడో తెలిసింది. ఆయన వచ్చి చేస్తానన్నాడు, ఈయన ముందు చేసి చూపించాడు కాబట్టి వాళ్ళిద్దరికి వ్యత్యాసం అది. ఓకే అన్న, అంటే 5 ఏళ్ళు జగన్ ప్రభుత్వం చూశారు, సంక్షేమం మా లక్ష్యం అంటున్నారు కదా, మరి 5 ఏళ్ళు కూడా అభివృద్ధి ఏమైనా చేశారంటారా, ఏంటి అది ఎలా ఉంది అసలు? వాళ్ళ నాన్నగారు ఉన్నప్పటి నుంచి అభివృద్ధిని చూసాం. వాళ్ళ నాన్నగారు అప్పు లేకుండా అభివృద్ధి చేశాడు, ఈయన అప్పులు తీసుకొచ్చి సంక్షేమం అంటున్నాడు. వాళ్ళిద్దరు కూడా నక్కకి నాగలోపానికి ఉన్నంత వ్యత్యాసం. అంటే ఈ రోజు ఎలక్షన్స్ లో కూడా మేము సిద్ధం అంటూ బస్ యాత్రలు చేయడం కానీ, రాత్రి ఒక సంఘటన చూసాం ఆయన మీద రాళ్ళు ఇసిరారు అనే దాని మీద ఎలా అనిపిస్తుంది? అది తప్పు. అది దాడి చేయడం అనేది ప్రజాస్వామ్యంలో చాలా దారుణం. అది ఏ నాయకుడి మీద చేయడం దారుణం, కానీ అది జగన్మోహన్ రెడ్డి గారి మీద చేయడం మేము కూడా కమ్యూనిస్ట్ పార్టీగా బాధపడతాం. సో అన్న, అంటే ఈరోజు రాజకీయాలు మొత్తం చూసుకున్నా కానీ దాదాపు రాజధాని విషయంలో ఈరోజు రాజధాని లేకపోయినా అమ్మఒడి ఇచ్చాం, ఏ ఒక్క పథకం కూడా ఆగలేదు కదా రాజధాని లేకపోయినా. ఈరోజు సామాన్యుడికి రాజధానితో పని ఏముందని అంటారు, మరి నిజంగా ఆంధ్రప్రదేశ్కి రాజధాని అవసరం ఉందంటారా, ఏంటి అసలు? రాజధానికి ఆంధ్రప్రదేశ్ రాజధాని ఒక వెన్నుముక, అది ఉండాలి. మేము సంక్షేమం చేశామన్నారు. రాజధాని ప్రకటించినప్పుడు అప్పు ఎంత ఉంది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంక్షేమం చేసినాక అప్పు ఎంత ఉంది, దానికి దీనికి బేరీ చేసుకుంటే తెలిసిపోతుంది. సంక్షేమం అభివృద్ధి చేసి సంక్షేమం చేశారా, అప్పు చేసి సంక్షేమం చేశారా, అంతే. సో ఎన్నికలు ఎలా ఉంటాయి? 170 నేనే గెలుస్తారని జగన్మోహన్ రెడ్డి సవాల్ చేయడం ఒక పక్క, ఏం చెప్తారు అసలు? 31 మంది ఎంపీలు ఉన్నారు. ప్రత్యేక హోదా, పోలవరం, మద్య నిషేధం, ఇంతమంది ఉంటేనే చేయలే. 175 350 ఇచ్చిన ఏం చేస్తారు? వాళ్ళు చేయాల్సిందల్లా ఎమ్మెల్యే సీట్లు కాదు, అభివృద్ధి చేయాలి. అభివృద్ధి చేసి ఓటు అడిగితే వేస్తారు. ఏమి లేకుండా అప్పులు చేసి ఓటు వేయమంటే వేయలేరు కదా. సో అంటే కూటమి గెలిస్తే ఎటువంటి మేలు జరుగుతుంది అంటారు, ఎటువంటి అభివృద్ధి జరుగుతుంది? కూటమి జరగడం అంటే వీళ్ళు ఏమంటారంటే ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడున్న అప్పుల్లో కేంద్ర ప్రభుత్వం సహకారాలు అందిస్తేనే మేము చేయగలుగుతాం అభివృద్ధి అన్నారు. అది వాస్తవం. కేంద్రం చేయకపోతే వీళ్ళు కూడా చేయలేరు, వీళ్ళు ఇంకా అప్పు చేయాల్సి వస్తుంది. అందుకని కేంద్ర ప్రభుత్వం ఉండాలా, రాష్ట్ర ప్రభుత్వం ఉండాలా, ప్రజలకి సంక్షేమం ఉండాలా, అభివృద్ధి ఉండాలి. ఈ మట్టుకు రాజకీయంలో కానీ ప్రభుత్వం చేయాల్సిన మన 4 పనులు అవి. దానికి అంతేగాని కూటమి అందుకనే గెలవాలని కోరుకున్నాం. కేంద్ర ప్రభుత్వం సహకారం ఉండాలి. ఏం చేస్తారు సార్? ఎక్కడ సార్ ఏరియా మీరు? సరే ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, నెల రోజుల టైం ఉంది. విజయవాడ తూర్పు నియోజకవర్గం తరపు నుంచి గద్దె రామ్మోహన్ గారు టీడీపీ కూటమిగా వస్తున్నారు, వైసీపీ నుంచి దేవినేని అవినాష్ గారు పోటీగా ఉంటున్నారు కదా, ఎలా ఉంటుంది? ఎవరు వస్తే మళ్ళీ మీ ప్రాంతం అభివృద్ధి చెందిందంటారు, ఏంటి అసలు? తెలుగుదేశం వస్తే అభివృద్ధి చెంది. అంటే ఎందుకంటే ఎందుకంటే గతం చూసాం కదా, చేశారు, వాళ్ళు అభివృద్ధి చేశారు, వీళ్ళేమో వినాశనం చేశారు. ఎందుకంటే
సో అంటే గద్దె రామ్మోహన్ గారిని చూస్తున్నారు కదా 10 ఏళ్ళ నుంచి ఎమ్మెల్యేగా. ఆయన స్వార్థ కారణంలో మంచి వ్యక్తి, ఎవరితో అందుబాటులో ఉంటాడు, ఎవరితో మంచిగా ఉంటాడు. అది అంటే ఈ ప్రాంతంలో ఎటువంటి అభివృద్ధి చేశారంట? ఆయన ఏం చేసినా కానీ అభివృద్ధి అనేది మామూలుగా ఎవరైనా చేసేదే ఉచితంగా జరుగుతుంది. విధ్వంసం చేయకుండా ఉంటే చాలు, అభివృద్ధి చేయాలి. అంటే 5 ఏళ్ళ పరిపాలన చూశారు జగన్మోహన్ రెడ్డి పరిపాలన. ఈరోజు సంక్షేమం లక్ష్యమే అని అంటున్నారు. ప్రభుత్వం అంటే సంక్షేమం అభివృద్ధి రెండు ఉండాలంటారు. ఈరోజు అభివృద్ధి ఏమన్నా చూసారు? అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. ఒక సంక్షేమం ఒక్కనే జరగదు, సంక్షేమం ఒక్కదాంతోనే జరగదు. అభివృద్ధి సంక్షేమం రెండు ఉంటేనే జరుగుతుంది. దాని సంక్షేమం అభివృద్ధి ఉందంటేనే ఇన్కమ్ వస్తుంది. ఇన్కమ్ లేకుండా ఊని అభివృద్ధి సంక్షేమం అంటే జరగదు. సో అంటే ఈ రోజున మేము మంచి చేశాను, హామీలను నెరవేర్చాను అని చెప్పి మాట్లాడతాం, ఎలా అనిపిస్తుంది? సరే, ఎవరైనా ఇద్దరు చెప్పుకుంటారు, నేను బాగా చేశాను, నేను మంచి చేశాను అని చెప్తాడు, ఈయన చెప్తాడు. కానీ జరిగేది అయితే వాస్తవం అనేది కలకట్టినాను. ఒక ఎంప్లాయీగా, రిటైర్డ్ ఎంప్లాయీగా నేను చెప్తాను. సరే అండి, అసలు ఇక్కడ ఎంత మెజార్టీ ఏమన్నా వస్తుందంటారా గద్దె రామ్మోహన్? మెజార్టీగా 90% వరకు తెలుగుదేశానికి అవకాశం ఉంది ఈ నియోజకవర్గంలో అయితే. సో ఓవరాల్ ఏపీ మొత్తం ఎలా ఉంటుందంట? ఏపీ మొత్తం అయితే నేను చెప్పలేను. అంటే సిద్ధమని సవాల్ చేస్తున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళు సిద్ధం మేము సంసిద్ధం అంటున్నారు, సమరం అంటున్నారు. వాళ్ళు సిద్ధం అంటే వీళ్ళు సమరం అంటున్నారు. సో అంటే ఈరోజు ఎంప్లాయీస్ అందరికి న్యాయం చేసాము, సిపిఎస్ తీసేసాము అని చెప్పి మాట్లాడటం కానీ ఎంప్లాయీస్ మొత్తం అంతా అన్యాయం చేశారు. కాదు, మా అన్యాయంలో మామూలు అన్యాయం కాదు. ఆ డేటా మీకు అర్థమయ్యేది కాదు, ఉద్యోగస్తులకు అర్థమవుతుంది ఆ డేటా. అంటే మీకు రావాల్సిన టీఏలు డిఏలు జీతాలే పెన్షనర్ని, నాకు పెన్షన్ 20వ తారీఖు 15వ తారీఖు అట్లా ఎత్తంటే నేను దాని మీద ఆధారపడి ఉంటాం. పెన్షనర్స్ అంటే దాని మీద ఆధారపడి ఉంటాం. దాని మీద ఆధారపడి ఉండే వాళ్ళ మరి అదంతా మరి 20వ తారీఖు వచ్చి 20వ తారీఖు దాకా మాకు ఇవ్వాల్సిన మేము 6 గంటలే. ఈ ప్రభావం అయితే ఖచ్చితంగా చూపిస్తుంది అంటారు ఎన్నికల్లో. తప్పనిసరిగా. ఓకే సార్, థ్యాంక్ యూ. రవీంద్ర, ఏం చేస్తారు మీరు? నేను జాంకాయ వ్యాపారం చేస్తాను. జాంకాయ వ్యాపారం చేస్తారు. ఎక్కడ ఏరియా మీది? రామలింగేశ్వర నగర్. సో ఇక్కడ విజయవాడ తూర్పు నియోజకవర్గం టీడీపీ నుంచి గద్దె రామ్మోహన్ గారు, వైసీపీ నుంచి దేవినేని అవినాష్ గారు పోటీకి వస్తున్నారు కదా. సో ఎలా ఉంటుంది అంటారు? ఎవరు వస్తే మంచి జరుగుతుంది అనుకుంటున్నారు? అసలు ఏంటి మంచి జరిగేది? ఏం జరిగినా ఇప్పుడు ఎవరు వాళ్ళు వస్తారు, వీళ్ళు అంటారు, వీళ్ళు వస్తారు. మంచిగా సీఎంఏ కరెక్ట్గా చేయలేదు అసలు. వీళ్ళు చేంజ్ చేస్తారా? పోలవరం ప్రాజెక్టు గట్లా, రాజధాని గట్లా, ఏమి గట్లా, నేను వాళ్ళకేసాను డబ్బులు అంటాడు. సీఎంఏ సరిగ్గా చేయండి, వీళ్ళు ఏం చేస్తారా? వీళ్ళు వచ్చి అది మరి అంటే ప్రజలకు మంచి చేశానని చెప్తాం కానీ ఇళ్ల స్థలాలు ఇచ్చాను అని చెప్పి మాట్లాడాలి. సుఖం ఉందా? తాగుతే నీళ్ళు కావాలిగా, తాగుతే నీళ్ళు కావాలి. ప్రాజెక్టు కడితే పిల్ల తర్వాత తాగుతే నీళ్ళు వస్తాయి శుభ్రంగా, పంటలు పండుతాయి. అదేం తట్ట మట్టేసి కట్ల ఆయన 5 సంవత్సరాల్లో ఏమి చేయాలి? ఇంకా సుఖం ఉంది సీఎంకి ఓటేసి. అది అంటే ఎవరైనా చేసినా మళ్ళీ నేనే గెలుస్తాను 175 అంటున్నాడు. ఎట్ట గెలుస్తాడు అంటాడు, గెలుస్తానని గెలవడగా. మంచి పని చేస్తే గెలుస్తాడు, మంచి పని చేయలేదు ఎందుకు గెలుస్తాడు? గెలవడం. అది ఏంటి ఈ రోజు రోడ్లు ఎలా ఉన్నాయి? మీరు తిరుగుతూ ఉంటారు కదా. రోడ్లు ఏముండవు, రోడ్డు చెప్పాను అసలు అన్ని కోతులే ఎక్కడికి వెళ్ళా. అది అంటే రేట్లు ఎలా ఉన్నాయి? కరెంటు బిల్లులు కానీ, బస్ ఛార్జీలు కానీ? బిల్లు ఎక్కువే, బస్ ఛార్జీలు ఎక్కువే, అన్ని ఎక్కువే, అన్ని పెంచేసేది. అన్ని పెంచేసేది. ఏంటి అసలు మందు అనేది లేకుండా చేస్తా అన్నారు కదా, ఏంటి? అన్ని ఇచ్చిన మాట, నేను మాట చెప్పను మాట చెప్పాను, అన్ని మాట తిప్పుతుమే, మాట తప్పుతుమే. ఊడి కరెక్ట్గా చేయలే. అది ముందేమో మద్యపాన నిషేధం చేస్తున్నాడు. మద్యపానాన్ని 50 రూపాయలు కోటన 200 రూపాయలు అమ్ముతున్నాడు గవర్నమెంట్ రేటుకి. మళ్ళీ ఇంకా మద్యపాన నిషేధం ఎక్కడ పెంచేసాడు. అది మద్యపాన నిషేధం చేయలేదు. మాట తప్పలా, మటన్ తిప్పలాడు, మటన్ తిప్పనట్టు కదా మరి. అది మాట తప్పినట్టు కదా. అది అంటే ఈసారి మీ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుస్తుంది అంటారు? గెలుతుంటే ఇప్పుడు జనాలు ఏమనుకుంటారో, అది ఆయన గెలుతాడు నేను అనుకుంటే, నేను గెలుతాను ఆయన అనుకుంటాను. జరిగేది ఏం జరుగుతుంది మరి మనకైతే తెలియదు. అంటే మీరేమనుకుంటున్నారు? మేము అనుకునేది ఏముందా, మేమైతే జనసేన గెలవాలని ఉందా. జనసేనకి నిలబడలేదు, టీడీపీ గెలిచింది. గద్దె రామ్మోహన్ గారిని చూస్తున్నారు కదా మీరు 10 ఏళ్ళ నుంచి ఎమ్మెల్యేగా. ఇక్కడ ఎటువంటి అభివృద్ధి చేశారంటారు? ఎమ్మెల్యేగా అభివృద్ధి గద్దె రామ్మోహన్ గారు బాగా చేశారు. అంటే ఆయన గురించి ఏంటి? ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది అంటారు? ఏంటి? మంచి మనిషి, మంచి వ్యక్తి మనిషి. అందరూ ఎవరైనా మాట్లాడతారు. ఈసారి గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు? గెలిచే అవకాశాలు ఉంటాయి. అలా చూస్తున్నారు కదా, ఈ రోజు బస్ యాత్రలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మేమంతా సిద్ధం అంటూ కూడా నిన్న విజయవాడలో కూడా రావడం చూసాం కదా, ఎలా అనిపించింది అసలు? నేను చూడలేదు బస్ యాత్ర, చూడలేదు. ఎందుకని ఏ పార్టీ అయినా నేను గెలుతాను అంటారు కానీ గెలవలేదు అంటారుగా. అది
అది గెలిచిన తర్వాత తెలిసింది ఏ పార్టీ గెలిచిన జనాలు ఇటు కొట్టేశారని. అది అంటే ఈ రోజు మీ పిల్లలకు వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చాము, సచివాలయ ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు కదా, ఏం చెప్తారు? ఏ ఉద్యోగాలు ఇచ్చాడు? వాలంటీర్ ఉద్యోగం, అది ఉద్యోగం అసలు అది ఆయన బాధ్యత కోసం పెట్టుకున్నాడు. అది ఉద్యోగం ఎందుకు అవుతుంది? వాలంటీర్ ఉద్యోగం ఎందుకు అవుతుంది? 50 వాలంటీర్ అది ఉద్యోగం కాదుగా. ఆయన పార్టీ పెట్టుకున్నాడు అది. సో ఓవరాల్ ఈ ఎలక్షన్ ఎలా ఉంటుంది అంటారు? ఈ ఎలక్షన్ సీఎం అయితే జగన్మోహన్ రెడ్డి గెలవడం అసలు అందులో అనుభవం లేదు. ఓకే అన్న, థ్యాంక్ యూ.